ప్రేమ పేరుతో తమ కుమార్తెను ముగ్గురు యువకులు వేధించారని మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లి కళ్ళు పీకేసి, జుట్టు కత్తిరించి దారుణంగా హత్య చేసి బావిలో పడవేశారని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయంపై చిత్తూరు జిల్లా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన మునికృష్ణ, పద్మావతి సోమవారం విలేకరులతో మాట్లాడారు. వారు చెప్పిన వివరాల ప్రకారం భవ్యశ్రీ ఇంటర్ విద్యార్థిని. ఈ నెల 17వ తేదీన సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. 3 రోజుల తర్వాత గ్రామ సమీపంలోని బావిలో మృతదేహమై కనిపించింది. ఆమెను మండలానికి చెందిన ముగ్గురు యువకులు ప్రేమ పేరుతో వేధించేవారు. వారే మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లి అనంతరం అత్యాచారం చేసి, చంపేసి, కళ్ళు పీకి, జుట్టు కత్తిరించి మృతదేహాన్ని బావిలో పడేశారు. వినాయక నిమజ్జనం కోసం 20వ తేదీన కొందరు బావి వద్ద వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. ఆభరణాలను చూసి మునికృష్ణ, పద్మావతి తమ కుమార్తెను గుర్తించారు. ఆమె అదృశ్యంపై 18నే పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు సకాలంలో స్పందించి ఉంటే బతికి ఉండేదని వారు ఆరోపించారు. శవ పరీక్ష నివేదికలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తారని వాపోయారు. మృతురాలి తలపై జుట్టు ఏమైందని తల్లిదండ్రులు ఎస్ఐ అనిల్ కుమార్ను ప్రశ్నించారు. ఆయన సోమవారం బావిలోని నీటిని మోటార్ ద్వారా తోడించగా జుట్టు లభించింది. భవ్యశ్రీ మృతి విషయంలో ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు మొదలుపెట్టినట్టు ఎస్ఐ తెలిపారు. అనుమానితులను పిలిపించి విచారించామని, వారి ఫోన్లలో కాల్ డేటాను పరిశీలించామని, అనుమానాస్పదంగా ఏమీ లేదని చెప్పారు. మృతదేహం నుంచి నమూనాలను పరీక్ష నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు చెప్పారు. అనుమానితులను ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. ఏమైతున్నది సమాజం, ఎటుపోతున్నారు యువకులు? ఆలోచించాలి మేధావులారా.